ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఇలాగే హారతి తీసుకుంటాను. చెప్పులు విడిచి హారతి తీసుకోదామని, ఇది కరెక్ట్ కాదు. షట్ అప్! ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేను ఇలాగే హారతి తీసుకుంటాను. ఇది నా లైఫ్ స్టైల్. నేను పుట్టింది రిచ్ ఫ్యామిలీలో, నీలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కాదు. అయినా నేను ఇలా ఉండడం నీకు నచ్చకపోతే ఐ డోంట్ కేర్. దామిని, ఏంటమ్మా ఇది? దేవుడి హారతిని ఇలా చెప్పులేసుకుని తీసుకోకూడదమ్మా. ఏంటి చిన్నయ్య, పెళ్ళానికి సపోర్టా? చూడదామని, ఇదేమి ఆయన నాకు సపోర్ట్ చేసినట్టు కాదు. పద్ధతి సంస్కృతి తెలిసిన మనిషిగా నీకు అడ్వైస్ చేస్తున్నారు. అంటే నేను పద్ధతి పాడు లేకుండా అంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నానా? ఆ, నేను అలా అనలేద్దామని. నా మాటల్ని నువ్వు తప్పుగా తీసుకోవద్దు. అయినా మన స్థాయి ఎలా అయినా ఉండొచ్చు, కానీ దేవుడి ముందు మన స్థాయి ఏది పనిచేయదు. మనం ఎంత గొప్ప అయినా కావచ్చు, కానీ మన గొప్పతనం చెప్పులు వేసుకొని దేవుడి ముందు ప్రదర్శించకూడదు. ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా. అంటే ఇండైరెక్ట్ గా నా లిమిట్స్ లో నన్ను ఉండమని అంటున్నావా? దామిని, ఏంటిది? పెద్ద చిన్న గౌరవం లేకుండా. ఈ ఇంట్లో ఎవరికి గౌరవం ఇవ్వాలో నాకు తెలీదా? ఈ మాట ముందు ఈవిడికి చెప్పండి. చెప్పులేసుకుని ఇలా ఇంట్లో తిరగడం మనలాంటి రిచ్ పీపుల్ కి బై బర్త్ నుంచి అలవాటు కదా. అది తప్పంటే నేను ఒప్పుకోవాలా? దామిని, నువ్వు ఈ ఇంట్లో ఎలాగైనా ఉండమ్మా. కాదని ఎవరన్నారు? ఒక్క దేవుడి విషయంలో నువ్విలా చెప్పులతో మంచిది కాదమ్మా. అర్థం చేసుకో. బయట మనం ఎలా ఉన్నా ఇంట్లో ఉండే పద్ధతులు కుటుంబ సభ్యులందరూ ఒకేలా పాటించాలి.